బంగారు భవిష్యత్తు కోసం బడి వైపు ఒక అడుగు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు స్వాగతం సుస్వాగతం. రండిరారండోయ్ ఓ తల్లిదండ్రులారా, ఓ గ్రామ పెద్దలారా, ఓ పాలకులారా, అధికారులారా, బడి వైపు అడుగులు వేయండి. బడి పిల్లలతో కలిసి సందడి చేయండి. మీకిదే సాదర స్వాగతం, ఘన సుస్వాగతం. మన ఊరి బడి చదువులమ్మ బడి, భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే అమ్మ ఒడి. భరతమాత ముద్దు బిడ్డల గుండెల సవ్వడి. మన ఊరి బడి చదువుల బడి, భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే అమ్మ ఒడి. భరతమాత ముద్దు బిడ్డల గుండెల సవ్వడి. రండిరారండోయ్ బడి వైపు అడుగులు వేయండోయ్. ఓ తల్లిదండ్రులారా, గ్రామ పెద్దలారా, ఓ ప్రజాపాలకులారా, అధికారులారా, మీకిదే సాదర స్వాగతం, ఘన సుస్వాగతం. విద్యా వనరులు, ఉపాధ్యాయులు, మౌలిక వసతుల పనితీరు చూడండి. పూర్వ విద్యార్థుల విజయగాథలు వినరండి. మధ్యాహ్న భోజనం పై ఆరాధేసి విద్యార్థుల ప్రగతిని అంచనా వేసి, పరిసరాల పరిశుభ్రతపై ప్రశ్నలు వేసి, విద్యార్థుల సంరక్షణ సూచనలు ఇవ్వండి. అలసే వరకు ఆటలు ఆడి, ఆపై 2 పాటలు పాడి, విద్యార్థులను అలరించండి. మన బడి ఆతిథ్యాన్ని స్వీకరించండి. మన ఊరి బడి మనుగడకై నిలబడండి. మన ఊరి బడి చదువులమ్మ బడి, భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే అమ్మ ఒడి. భరతమాత ముద్దు బిడ్డల గుండెల సవ్వడి. రండిరారండోయ్ బడి వైపు అడుగులు వేయండోయ్. ఓ తల్లిదండ్రులారా, గ్రామ పెద్దలారా, ఓ ప్రజాపాలకులారా, అధికారులారా, మీకిదే సాదర స్వాగతం, ఘన సుస్వాగతం.
మేడం గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మన పేరెంట్ టీచర్ మీటింగ్, మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కి ఇచ్చేసిన గౌరవ అతిథులు, ఎమ్మెల్యే గారు, ఇంకా మన స్కూల్కి హెల్ప్ చేసిన డోనర్స్ అందరినీ మనం ఇన్వైట్ చేయడం జరిగింది. పేరెంట్స్ అందరికీ, ముఖ్యంగా హాజరైన పేరెంట్స్ అందరికీ కూడా హ్యాపీ వెల్కమ్. అయితే ఈ కార్యక్రమంలో మన చైర్మన్ గారు, పాఠశాల కమిటీ చైర్మన్ గారైన సిహెచ్ మాధురి గారిని డయాస్ మీదకి వచ్చి సార్ దాతల్ని ఇన్వైట్ చేయవలసిందిగా కోరుతున్నాను. పిల్లల దగ్గర ఉన్నాయా? మీరు పట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కాదు, చూసారా అందరూ? ఎవరి దగ్గర ఉన్నాయో ఒక్కసారి చూపించండి. చూసారు కదమ్మా, మాట్లాడారా టీచర్స్ తోటి? సో మీ తాలూకా ఒపీనియన్ కూడా లాస్ట్లో ఇక్కడ చెప్పాలి. సార్ అడిగారు అదే వీళ్ళందరూ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ చూసి వచ్చి కూర్చున్నారా లేదా అని. ఎంతమంది చూసారమ్మా? ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. సో మ్యాక్సిమం చూస్తారు, ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసే ఇక్కడికి వచ్చారు. ఓకే, థ్యాంక్ యూ. మంచి కరోనా టైంలోని నాకు మా పాపని ఎక్కడ జాయిన్ చేయాలి ఏంటి అని అర్థం కాలేదు. ఫస్ట్ అంటే స్టడీ ఇవ్వాలా, ఆన్లైన్ క్లాసెస్ ఇవ్వాలా అన్నదాన్ని చూస్తే నాకు ఫస్ట్ కనిపించింది హై స్కూల్ మాత్రమే. అనేది స్కూల్ తరఫున ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ తరఫున పెట్టే ఎగ్జామ్స్ అవి. బయట పిల్లలు కూడా చదవడానికి రావడానికి వీలు లేదు. ఎన్ఎంఎంఎస్లో స్కాలర్షిప్ పొందొచ్చు. దాని గురించి 8th క్లాస్ నుంచి 7th క్లాస్ నుంచి ఒక ఫీడ్బ్యాక్ అనేది స్టార్ట్ చేస్తారు. పది రోజుల నుంచి ప్రోగ్రాం అనుకున్న దగ్గర నుంచి వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తున్న ఇవన్నీ ఏర్పాట్లకి వెనకుండి నడిపించిన మధ్య సోమేష్ గారికి, ఎం చంద్రమౌళి గారికి, అలాగే జయశంకర్ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన స్కూల్ అభివృద్ధిలో నిరంతరం మన వెనుకుండి నడిపిస్తున్న కొన్ని సంస్థలు ఉన్నాయండి. వాళ్ళు సిఎస్ఆర్ నిధుల ద్వారా మన పాఠశాలకి వారి తనకు సహాయ సహకారాలు అందిస్తున్న ఎల్ఎన్టీ నుంచి ఇచ్చేసిన జనరల్ మేనేజర్ మన మధ్యలో ఉన్నారు. ఎల్ఎన్టీ వాళ్ళ ప్రోగ్రామ్స్ అయితే ఏంటంటే ఒక స్టెమ్ ల్యాబ్ని కూడా ఇచ్చారు వాళ్ళు మనకి. స్టెమ్ ల్యాబ్తో పాటు ఎనీమియా రిడక్షన్ క్యాంప్ అనేది ఒకటి జరుగుతుంది. ఒక కోఆర్డినేటర్ని కూడా స్కూల్లో పెట్టి నిరంతరం పిల్లలకు బ్లడ్ టెస్ట్ చేయడం, దాన్ని రికార్డ్ చేయడం, అలాగే రెట్రో ఫిట్టింగ్స్ అని చెప్పి బాత్రూమ్స్లో చిన్న చిన్న రిపేర్, గర్ల్స్ బాత్రూమ్స్ని ఎప్పుడూ ఇబ్బందులు లేకుండా చూడడం, ఇన్సినరేటర్ అనేది కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ఒక 100 టేబుల్స్ కూడా స్టూడెంట్స్కి ఇస్తామని చెప్పారు. మేబీ 1 or 2 monthsలో అది కూడా వచ్చేస్తాయి ఎల్ఎన్టీ వారికి. అలాగే ఇక్కడ లేకపోయినా సరే కొన్ని సంస్థలు మనకి కోరమండల్ స్కూల్ ఇక్కడ ఉందంటే దాని వెనక మూల స్తంభాలు పేరెంట్సే. ఎందుకంటే ఆ పేరెంట్స్ సాధించిన విజయాలే మాకు ఆనందం. ఆ విజయంలో మాదొక్కతే, మా ఉపాధ్యాయులు ఒక్కరే కాదండి, పేరెంట్స్ కూడా మీ తాలూకా కంట్రిబ్యూషన్ కానీ లేకపోతే మేము ఏది కూడా సాధించలేము ముందుకి. అందుకనే మీరు ఇంకొంచెం ఇన్నాళ్ళు పట్టించుకున్నా సరే ఇంకా లెర్నింగ్ అవుట్కమ్స్ మీద ఈసారి గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి మనకి లెర్నింగ్ అవుట్కమ్స్ ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ దేనికోసం అంటే విద్యార్థి జ్ఞానం పొందడానికి. అవి ఎలా ఉన్నాయి? మన ఎమ్మెల్యే సార్ అయితే ఇందాక వచ్చిన దగ్గర నుంచి నన్ను అదే అడుగుతున్నారు, ఏ పడున్నారమ్మా, ఏ సబ్జెక్ట్లో ఇంప్రూవ్ అవుతున్నారు, ఎక్కడ మీరు శ్రద్ధ
వాళ్ళందరినీ కూడా మన మల్కాపురం పాఠశాలకు తీసుకొచ్చాం. ఒకసారి వాళ్ళందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి. మీరు వచ్చి అందరూ ఇలా లైన్ గా నించోవాలి, ఇక్కడ కింద నించోవాలి. ఓకే. ఆంధ్రప్రదేశ్ నుండి స్ఫూర్తి 10th D సెక్షన్, నిహారిక 10th D. ఎంత ఆంధ్రప్రదేశ్ అంతా అందమంతా కూడా ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా చక్కగా ముచ్చటగా వస్తున్నారు. చప్పట్లు కొట్టాలమ్మా గట్టిగా. తర్వాత తెలంగాణ నుండి వర్ష, తమిళనాడు ప్రియా, కేరళలో సుగమాను అంటారంట. బాగున్నారా అని అడుగుతున్నారు కేరళ యువతలు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హేమలత అండ్ నవ్య. తర్వాత కాంపిటీషన్ ఉండేది చదువుకునే టైంలో. ఇప్పుడు నిజం చెప్పాలంటే కొన్ని ప్రైవేట్ స్కూల్ అప్పర్ హ్యాండ్ ఉన్నాయి అనిపిస్తుంది. బట్ ఇలాంటి ప్రోగ్రామ్స్ కనుక మనం కండక్ట్ చేసి ప్రభుత్వం వాళ్ళు బాగా మంచి చేయూతిస్తే మళ్ళీ గవర్నమెంట్ స్కూల్ ఆ పూర్వ వైభవాన్ని అందుకుంటాయని నేను ఆకాంక్షిస్తున్నాను. మా తరఫు నుంచి ఎల్ఎన్టీ తరఫు నుంచి మేము గవర్నమెంట్ స్కూల్స్కి చాలా సపోర్ట్ చేస్తున్నాం సార్. ఇక్కడ మల్కాపురం స్కూల్, నడుపూర్ స్కూల్, ఈవెన్ ఆల్ విలేజెస్ కూడా మేము ఫుల్ సపోర్ట్ చేస్తున్నాం. గుడ్ మార్నింగ్. ఇక్కడ వచ్చేసిన పేరెంట్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అలాగే ఈరోజు మన చీఫ్ గెస్ట్ అయిన ఎమ్మెల్యే గణబాబు గారికి, అలాగే అందరికీ కూడా ఎల్ఎన్టీ మీకు అందరికీ కూడా హార్టీ వెల్కమ్ సార్. ఒక పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది జనరల్గా అనిపిస్తుంది ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్కి సమానంగా ఇందాకటి నుంచి అంటున్నారు, కానీ ప్రైవేట్ స్కూల్ మాత్రం తీసుకోకుండా అనేది ఈ ఈవెంట్స్ ఇప్పటి వరకు జరిగిన ఒక ఈవెంట్స్ కానీ అన్నీ చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా. ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసిన గణబాబు గారికి, అలాగే సీఓ గారికి, అలాగే ఎంఆర్ఓ గారికి, వేదిక అలగించిన పెద్దలందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే ఏదైతే రూపొందించారో అదే విధంగా మల్కాపురం స్కూల్లో చేయడానికి మా పక్కన ఉంటూ హెచ్ఎంఆర్ కుమార్ గారితో పాటు మౌలి జయశంకర్, అలాగే మరొక వ్యక్తి శ్రీని అయితే కామరాజ్ తమ్ముడు ఈ ఏరియాలో కొంతవరకు డాన్స్ క్లాస్ నడిపి
ఎంత త్వరగా మాట్లాడితే అంత బాగుంటుందని నాకు అర్థమైంది మీ అందరి మొహాలు చూస్తుంటే. ఈవేళ పర్పస్ చాలా ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం పెట్టింది. వాస్తవానికి ఉపన్యాసాలు లేవు, కాకపోతే మల్కాపురం ఆనవాయితీ మన స్కూల్లో ఎవరు వచ్చినా అతిథులు 4 మంచి మాటలు చెప్తే మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది, సమాజానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఉపన్యాసాలు కూడా కలిగించారు. మీలో మీ పిల్లలు ఇలా ఒక అధికారిగాను, ఇక్కడ పోలీస్ ఆఫీసర్ ఉన్నారు, రెవెన్యూ అధికారి ఉన్నారు, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉన్నారు, టీచర్లు ఉన్నారు, కాంట్రాక్టర్లు ఉన్నారు, మా కోరమండల్ కంపెనీ ఉన్నారు, కోరమండల్ కంపెనీ యాజమాన్యం ఉంది, ప్రైవేట్ ఎల్ఎన్టీ వారు ఉన్నారు. సో ఇలా అవ్వాలని అనుకుంటున్నారా లేదా? ఎందుకంటే పై ఉన్నత స్థాయిలో ఉండాలని అనుకుంటున్నారు కదా. అలా అవ్వాలనుకుంటే మరలా మీరు ఇలాంటి కార్యక్రమాల్లో చూసినప్పుడు వేదిక పైన గౌరవించబడేటువంటి ఒక ఉన్నత స్థాయిలో పిల్లలు ఉండాలని ప్రభుత్వం ఒక వేదిక ఇక్కడ ఏర్పాటు చేసింది. ఈ పేరెంట్ టీచర్కి సంబంధించినటువంటి ఒక సమావేశం పెడితే ఇది జనరల్గా ఒక కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్స్లో ఇట్లాంటి మీ అందరికీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారు, ఇందాకే చూపించారు, ఉన్నాయి కదా చేతులు అందరూ.